ఈరోజు శుక్రవారం గుడికి పోదాం అన్నారు కదా, వెళ్దాం పదండి. సరే ఏంది ఇవాళ కొత్తగా కనబడతాను. అవునా, ఓ సినిమాకు లేదు ఓ షికార్కు లేదు కానీ పద వెళ్దాం. పదండి వెళ్దాం, ఎంతసేపు కూర్చుంటారు, పద వెళ్దాం. పద పువ్వులు కొనుక్కరమన్నా కదా మర్చిపోయిందా, ఇది కూడా పెట్టుకో. ఇచ్చినాక పెట్టుకోండి. ఏమంటే ఫోన్ వస్తాను చూడు, ఆగు. మా చెల్లెనే. హలో, చెప్పు. బాగానే ఉన్నాం. ఏంటిది, డబ్బులు ఎక్కడి? మాకే డబ్బులు లేక ఏం లేక మీ అన్నయ్యకు మొత్తం హాస్పిటల్ పాలవుతున్నాం. కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అవి ఇవి అని. ఎక్కడున్నాయి డబ్బులు? ఇంకోసారి గిట్లా నీ దగ్గర ఉండాలి ఫోన్ వచ్చింది అనుకో, మంచిగా ఉండదు. నోర్మి, ఇంకోసారి మీ చెల్లె దగ్గర ఉండాలి ఫోన్ వచ్చింది అనుకో, నేను మాత్రం మా పుట్టింటికి వెళ్ళిపోతా. చెప్తాను, ఫైనల్ వార్నింగ్. సరోజక్క ఏం చేస్తున్నావు? అప్పుడే పనిరింది. దా, నీకోసమే చూస్తాను. 3-4 రోజులైతే. ఎందుకక్క కనబడతలేవు. ఏమైందక్క? కూర్చో చెప్తా. కూర్చోవాలా? చెప్పక్క. గా లచ్చి వాళ్ళ భార్య అని అయితే రోజు సినిమాలకు తీసుకుపోతాడు, గాజులు కొనిస్తాడు, అన్ని కొనిస్తాడు. నీకు అసలు ఏం కొనియనే కొనియాడు మీ ఆయన. నిజమే అక్క. ఏప్పుడు అక్క ఎంత ఘోరమా? ఒక్కొక్కరైతే షాపింగ్ లో తీసుకుపోయి బుచ్చడి చీరలు కొనిస్తాను, మంచి మంచి గాజులు కొనిస్తారు, అన్ని దండలు కొనిస్తాను. సినిమాలలో బల్ల మీద పోతాను. మనకేమన్నా? నీకైతే ఏం లేదు. చీరైతే వేస్ట్. ఎప్పుడు ఆలోచించలేదు అక్క. ఆలోచించకపోతే ఎట్లా? అన్ని ఆలోచించాలి కదా. మా అమ్మాయి ఆలోచించలే నేను. సరే ఈ కాజలు ఆలోచిస్తా అక్క. ఆలోచించలేదు ఏం లేదు. అక్క మీ అమ్మ ఇంటికి 4 రోజులు పో. సరే పోతా. అప్పుడు నీ ఎంట వచ్చి అమ్మ అన్ని కొనిస్తానని అంటారు. సరే పోతాక్క. పోతా. పోతా. సరే పోతా. సరే మా పుట్టిడికి వెళ్ళిపోతా. As far as I
ఓ కాసుపడి సాగి ఆ, ఏం చేస్తారు అన్న మీ భార్య మా భార్యతో ఏమేమి ఎక్కియాలి సినిమాలు షికారు తీసుకపోతలేడు మీ ఆయన అని అన్ని చెప్పిందట ఎక్కి చెప్పింది ఇప్పుడు ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది ఇది న్యాయం అవుతుందా నీకు అసలు ఏం జరిగిందో నాకు తెలియదు చెప్పరా అది ఏం అని జరిగింది? చెప్పడంటే నీకు ఏం చెప్తారా నీ భార్య నాకు విలువ పిలిచి అడుగు ఏంటో ఎందుకు గట్టి అయిపోయింది ఏమేవు ఇక రావే ఇది న్యాయం అవుతుందా మీకు ధర్మం అవుతుందా నువ్వు పోయినావా అన్న వీళ్ళ ఇంటికి నా? నేను పోలేదండి. మరి ఓన్లీ మరి ఆమె వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఆమె బాధ్యత మీరు నాశనం అయిపోతారు మీరు నాకు పాపం అసలు ఏం జరిగిందో ఏం తెలియకుండా జరిగిందంటే నీకు ఏంట్రా? ఇష్టం ఉన్నట్టు ఎందుకు మాట్లాడతావు మరి నువ్వు? గట్ల ఎందుకు అమ్మ చెప్పింది వెళ్ళిపోయింది మా భార్య ఆ వారింటికి వెళ్ళిపోయింది నువ్వు పోయినావా అనే? నేను పోలేదండి. నువ్వు లోపల వా. ఏ ఆగదు, ఆగు. నువ్వు పోయినావా నా ఇంటికి? నేను పోలేదండి. నిజం చెప్పేది నిజంగా పోలేదు. ఇప్పుడు ఎంత పెద్ద గొడవ జరుగుతుంది నేను నిజంగా పోలేదండి. వాళ్ళ అబద్ధాలు చెప్తే మీరు నమ్ముతారా? నమ్ముతానే నువ్వు నా చెల్లెతో కూడా ఇట్లా మాట్లాడు లే. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడు మరి ఇంకోసారి చేద్దాము. ఇది మా భార్య భర్తల విషయము భార్య భర్తల విషయం అయితే ఇంట్లో పోయి మా కొట్లాలనుకోరు మాట్లాడుకోరు కానీ ఇంట్లో వెళ్ళి ఇంట్లో వచ్చి ఇంట్లో వెళ్ళి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతానా? మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాక నీ సంగతి చెప్తా. అప్పుడు చెప్తా నేను. ఇప్పుడు ఏమైనా పోయే పో పో. ఇక్కడే వెళ్ళి బయట మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతానా? అప్పుడు నీ సంగతి చెప్తా. ఆగు. అంత వరకు నువ్వు ఎట్లుంటావో ఉండు. అమ్మా 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 నన్ను ఘోరంగా కొట్టిండమ్మా. రోడ్డు మీద వేసి కొట్టిండు. ఇంట్లో కొట్టింది కాక రోడ్డు మీద వేసి కూడా కొట్టిండు అమ్మా. నేనట చెప్పుడు మాటలు చెప్తానట అందరు సంసారాలు కూడా కొడతానట అని కొట్టిండు నన్ను. ఘోరం కొట్టిండే అమ్మా. నాకు అక్కడ అద్దమ్మ నేను పోనీగా. నాకు అద్దమ్మ నన్ను మస్తు కొట్టిందమ్మా. నిర్మలా అమ్మ నిర్మలా అమ్మ వచ్చిండే. అత్తమ్మ నమస్తే. ఎందుకు వచ్చినావు? ఏందత్తమ్మ ఎందుకు వచ్చినావు అడుగుతాను. నా పిల్లల్ని తీసుకుపోయాను వచ్చిన. నీకు ఇష్టమైనంత కట్నం ఇచ్చి పెళ్లి చేసిన నువ్వు ఎందుకు వచ్చినావు? నా బిడ్డని ఇష్టం వచ్చినాడు కొడతావు నువ్వు. అది ఏం చేసిందో చెప్పలేదా? నా బిడ్డ ఏం చేసింది? నువ్వు ఏమంటే అది ఇంతగానో తయారైంది. నా బిడ్డ మంచిగానే ఉన్నది. నా బిడ్డ చెడిపోలే. లొల్లులు పెట్టిస్తాను అత్తమ్మ. ఇది అది సృష్టించుకున్నది వాళ్ళు. ఎవరు సృష్టించుకునేది? పక్కోళ్ళు ఇది లొల్లి ఓర్వలేక. పెట్టించింది. నా చెల్లెకు దూరం చేసింది ఇది. చెల్లెని ఏం దూరం చేయలే. అందరు మంచిగానే కలిసి ఉన్నారు. చూడు అది చూడు దాని నటన చూడు. ఇది మామూలు కాదు, నీకు తెలియదు. ఏం చేస్తలేదు. నా బిడ్డ మంచిగానే ఉన్నది. అవు బావా ఊకే మా అక్కకి నీకు ఎందుకు లొల్లి అవుతాను? ఏదో ఒక లొల్లి, ఎప్పుడు ఏదో ఒక లొల్లి. అరే నీకు తెలియదురా. మీ అక్క ఏం చేసింది తెలుసారా? ఇళ్ళ పక్కింటోళ్ళకి లొల్లి పెట్టించి వాళ్ళ పిల్ల వెళ్ళిపోయేటట్టు చేసిందిరా. ఇది వాళ్ళు వచ్చి నీకు చెప్పిల్లా? పంచాయతీ పెట్టను చెప్పిందిరా, చెప్పుతేనే కదరా. కొడతావా అందరి ముందు? అరే నాకు కొట్టుడు తప్పేరా, ఆ, కానీ నా కోపం ఆపుకోలేక నేను కొట్టిన. అంత మాత్రం ఉరికేస్తారా ఇంటికి? మరి ఎక్కడికి పోతాయి? మరి ఇక్కడికి రాకపోతే అయ్యో అన్నయ్య లొల్లెందుకే? అది కాదు స్వప్న, ఇది చేసేటి అన్ని ఘోరంగా ఉన్నాయి. అక్కడ ఇంటికాడ లైన్లలో లొల్లులు పెట్టిస్తాంది. ఇది లొల్లొద్దన్నయ్య, మనం ఒకటే కదా అన్నయ్య.
ఏదో అయింది అక్కడ ఒక వారం రోజులు ఉంచుకొని పంపిస్తాం అన్నయ్య. ప్లీజ్ సరే అన్నయ్య, సప్న. ఇంటికి వెళ్ళు అన్నయ్య. సరే నువ్వు చెప్పిన వాటికి పోతున్నా. ఏమే వారం రోజులైన కథ సప్పుడే రా, నోరు మూసుకొని. అన్నయ్య అన్నం తినిపోయాక చాలు చాలు చెల్లె, చాలు. కడుపు నిండిపోయింది నాకు. సరే అన్నయ్య, నేను అక్కను వారం రోజులలో తీసుకొచ్చి నేనే పడగొడతా. సరేనా అన్నయ్య? గొడవలు అద్దే ఏమొద్దే, వాళ్ళందరం ఒకటి. సరే సప్న. ఏమే మా చెల్లె ముఖం చూసి నేను వదిలిపెడతాను. అత్తమ్మ దీనికి కొంచెం గడ్డి పెట్టు. నా బిడ్డ మంచిగానే ఉండాలి. నీ వల్లనే సరిపోతాను. నా వల్ల ఏం చెడిపోదు, మంచిగానే ఉన్నది. ఆ, ఏంటిది? కోడలు ఉన్నదమ్మా ఉన్నది. ఒకసారి రమ్మన్నారా? ఎందుకు? మా తమ్మునికి పెళ్లి చూపులకు పోతున్నాము, అయితే ఎదురు వస్తే మంచి జరుగుతుందని ఒకసారి రమ్మంటారు. అబ్బో, మా కోడలే కావాలనా? అవునమ్మా. లక్ష్మీదేవి లాంటి నా బిడ్డ ఉన్నది, నా బిడ్డని తీసుకోపో. వద్దమ్మా, మీ కోడలు సంబంధము ఖాయమైన కాళ్ళకాడికి వస్తుంది. ఏమో తెలియదమ్మా, కానీ మీ కోడలే కావాలి. వచ్చినవా సప్న? పోయేద్దా అమ్మ, ఒకసారి తీసుకుపోతామ్మా. అయ్యో మళ్ళీ తీసుకొస్తాం. చూసినవానే అమ్మ, 10 లక్షల కట్నం ఇచ్చినవు నువ్వు, నాకేమో నా అత్తగారింట్లో విలువ లేదు, విలువ ఇయ్యరు ఏమియ్యరు. ఆఫ్టర్ ఆల్ 50,000 తెచ్చిన దానికి ఇంట్లో విలువ, బయట విలువ, అన్నిట్లో విలువనా దానికి? ఏం చేయాలి? రోజు నాకు ఇదే తంట, రోజు ఇదే బాధ. నాకు నువ్వు ఇప్పుడు చూసినావు, నాకు రోజు ఇదే బాధ. ఛీ. అమ్మ ఆగవే అమ్మ, దీనికి ఏందే గింత విలువ? దీన్ని ఏం చేస్తానంటే 3 రోజులల్లా తమ్మునికి దూరం చేయకపోతే నా పేరు నిర్మలే కాదు. ఆ పని చెయ్యే తల్లి, నా కళ్ళు చల్లబడతాయి. సరే అమ్మ, ఓకే. 50,000 కట్నం తెచ్చుకున్నారంటే దీనికి విలువ. అరే భయ్, మన కాసిపేట సాంగ లేడా, వాడి ఇంటి ముంగట పెద్ద రచ్చ, పెళ్ళం మగలతో పొల్లు కొట్టుకున్నారు. అబ్బా, ఎంత మంచి న్యూస్ చెప్పినావు తమ్మా. చాలా పుట్టింటికి వెళ్ళిపోయింది కాదు. సూపర్ పో అన్న, మంచి న్యూస్ చెప్పిన పో. వానికి కావాల్సిందే, వానికి కావాల్సిందే. నిజమన్న, మస్తు న్యూస్ చెప్పినావు అన్న. వేసుకో వేస్తా, ఖుషీలు ఎత్తియాల మంచి. వాడు దాన్ని కొట్టినా కొట్టి వెళ్ళకూడదావా? ఏదో బుద్ధి మాట చెప్పి చెప్పాలి. తీసుకో తీసుకోండి. రేపు ఎల్లుండి పోతా, పోయి రమ్మని అంట. అత్తనేమో తీసుకొస్తా, లేకపోతే లేదు. తీసుకున్నారు మా అత్తది. మళ్ళా ఆయన లొల్లి పెట్టుకున్నారు, ఆయన వైపు తీసుకొచ్చుకోమను. ఓకే సరే అన్న, తాగు. సరే, ఓకే, తాగు తాగు. అరే కాసిపేట స్వామి ఆడున్నారు రా భయ్. పారబాయ్, తట్టుకోలేక వెళ్ళిపోయిందిరా. కావాల్సిందే, దీన్ని గెలికి కొట్టాలి. ఏదుడే వేద్దామన్నా, వేద్దాం సార్. కావాల్సిందే వీనికి. ఏంద్రా మాట్లాడతారు? ఏంద్రా వాళ్ళతో వెళ్ళిపోదాం, మనం వెళ్ళిపోదాం. మనం వాళ్ళతోనే కొంచెం ఏంద్రా బాగా మాట్లాడతారు? వాళ్ళతో ఏంద్రా బాగానే మాట్లాడతారు. నువ్వేంద్రా నా కోసం మీరు మాట్లాడతారు.
వాంతో అవునా అక్క నువ్వు ఊరుతాను స్వప్నేదే అవునరా నేనే ఉడుతాన్నా. నీకు నా మీద ఉన్నంత ప్రేమ నీ పెళ్ళానికి ఉంటుంది అనుకుంటున్నావా? కాలు మీద కాలేసుకొని ఇంట్లో కూర్చున్నా తెలుసా? ఉన్నదా ఇప్పుడు అది ఇంట్లో ఉన్నది. నేను దాన్ని అడుగుతావు. అవునే స్వప్న ఇంట్లో ఏం చేస్తానే? మా అక్క ఆకిలు ఊరుతా అంటే బయట వినబడతలేదా పిలుతా అంటే? స్వప్న స్వప్న ఏం చెప్తానే ఇది ఒకట? ఏం చెప్తాను? మా అక్క అక్కడ ఆకిలి ఊరుతాంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తానే? ఆకలి ఏమైంది బావా? మన పని మనం చేసుకోవడం తప్ప? అదే అక్కడ నుండి వచ్చింది బావతోని. ఇక్కడ ఏదో మంచిగా ఉండి 3 సెట్ అవుతుంది అనుకుంటే నువ్వు ఇంకా దాని పని చేపిస్తాను ఇంకా నువ్వు ఇంట్లో కూర్చొని. ఆకలి ఏమన్నా తప్ప? తప్పు కాదు, అక్కడనే లొల్లాయి వచ్చింది అది బాధలకి వెళ్ళి. పో నడు ఉడుపో అక్కడ కొంచెం చీపి తీసుకొని. అమ్మా అమ్మా నేను ఆఫీస్కి పోతానా, మధ్యాహ్నం చికెన్ పంపిస్తా, అక్కకి ఇష్టం కదా, స్వప్నతో అండిపి. ఓకే అమ్మ. ఏంది పప్పు వేసుకొని తింటా నువ్వు? తమ్ముడు చికెన్ తెచ్చిండి కదా. మన గుండు నేను నీకు ఏమని చెప్పినా? 3 రోజులలో దాని నుండి తమ్ముని విడదీస్తానని చెప్పినా. ఇది పెద్ద ప్లానే. కారం వేసుకొని తింటే అయిపోవాలి. అమ్మ కారం వేసుకొని తింటే డౌట్ అవుతా తమ్ముడు నువ్వు. దానికోసం చూస్తాను నేను ఇప్పుడు. తెలిసోటి తెలియకోటి. అవునా అక్క పప్పు వేసుకొని తింటానే ఉంది. నీకోసం నేను చికెన్ తెప్పించినా కదా, పప్పు ఎవరు వేసారు నీకు? అప్పుడు నాకు ఎవరు వేసిండ్రా? అన్నం వేయలే, కూర వేయలే, ఎవరు వేయలే, ఏం వేయలే, నేనే వేసుకొని తింటాను. ఎందుకంటే నేను అత్తగారింటి కాడ నా మొగంతో లొల్లి పెట్టుకొని వచ్చిన కదా, మీకు చులకనే కదరా. ఏం కదా అక్క నువ్వు బాధపడక. స్వప్న ఏడున్నావు? స్వప్న స్వప్న చెప్పు బావా. ఏం చేస్తానా ఇంట్లో? ఏం లేదు, బట్టలు చదువుతాన్నా. మా అక్క పప్పు వేసుకొని అన్నం తింటాంది, చికెన్ తెప్పించిన తెలియదా వేసుడు? చికెన్ అండిన అక్క అన్నం ఎత్తానా అంటే ఏమన్నది? వద్దులే సప్న అన్నది. అద్దాంటి సపలేకుంటావా? దాని మనసు మంచిగా లేదు, వేసి తినాలని చెప్పాలి, వేసి ఇవ్వాలి. మీ అక్క తినగా నేనేమన్నా అద్దన్నా? ఎప్పటికేదో భూతద్దంలో పెట్టి చూస్తారు నువ్వు, మీ అమ్మ, మీ అక్క. నీకు అట్లా కనిపిస్తే మేమేం చేస్తాం? నీకు మంచిగా చెప్పినా గట్నే కనబడతాను. ఇక ప్రపంచంలో అక్క ఎవ్వరికి లేదు, నీకు ఒక్కరికే ఉన్నది. నాకు ఒక్కనికే ఉన్నది, అక్క ఇవ్వలేక లేదు ప్రపంచంలో. మరి అలాంటి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అయినా మీ అక్క వచ్చిన సంది రోజు లొల్లులే. అట్లా నీకు అట్లా అనిపిస్తుందా? చెప్తాను ఈ సంగతి, బాగా అవుతుంది నీకు. అమ్మా ఏం చెప్తానే? కూర్చున్నాను. సాయంత్రం మా సారాలో బిడ్డ పెళ్ళి ఉన్నది, పోదాం తయారైంది. అక్కకున్న సప్న కూడా అని చెప్పి బయటికి వెళ్తా. పెళ్ళా? ఇదే మంచి ఛాన్స్. ఇప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో. అమ్మా ఏమేమి తయారైలా? పోదా మదా పెళ్లి టైం అవుతుంది.
అమ్మా ఆ, నన్ను అట్లీస్ట్ దొరుకుతలేదు, ఎక్కడ పెట్టినా? బ్యాగులలో చూడు బ్యాగులా లేదమ్మా, దొరుకుతలేదు. చూడు మంచిగా చూడు. లేదమ్మా, నన్ను అట్లీస్ట్ దొరుకుతలేదు. ఆ, ఏమో నాకు తెలియదురా, దొరుకుతలేదు. ఏదో అయినా చేపించిందమ్మా. కొత్త దొంగలు ఎవరన్నా వచ్చి రానే. ఇంట్లో ఉండేది మీరే కాదే, మీ వస్తువులు మీదే లేకపోతే ఎవరు తిట్టారే? నాకేం తెలుసురా, నేను బ్యాగులో పెట్టుకొని వచ్చిన. నువ్వు ఏడ పెట్టినావు ఏమో, ఒకసారి మళ్ళీ ఎత్తుకుపో, మంచిగా ఎత్తుకో ఇంట్లో పో. అది మీ అల్లుడు చేపించిందే అమ్మా. నన్ను కొట్టనే కొడుతాడు, నన్ను ఉంచాడు ఇక. సరే ఒకసారి మళ్ళీ దొంగలు ఎవరు రాలే, కొత్త దొంగలు ఎవరు వచ్చారు? దొంగలు రాలేదు. రామదా మళ్ళీ ఒకసారి ఎత్తుకుదాంపా, ఇంట్లో ఎత్తుకుదాంపా. ఎందుకు అంతగానో? రాదు, బాగా చేపించింది. అరే అక్క అట్లనే ఏమో ఏడ పోయింది అంటే ఎన్నో కాదు. కొడుకోరా. మెల్లగా చూడు, మెల్లగా చూడు, తొందరపడకు. అది ఒక్కటి 8 తులాలే అమ్మా. అన్ని బ్యాగులు ఎక్కినాం అమ్మా. ఈ బ్యాగ్ చూసి అది అయిన బ్యాగ్ చూడు, అయిన బ్యాగ్ చూడు. బ్యాగ్ వేసాం. మీరు ఏం మాట్లాడతాను బాబా? బ్యాగ్ వాళ్ళు ఏదో అంటారు కదా, చూద్దాం వాళ్ళు ఉన్నదో లేదో చూద్దాం. నువ్వెందుకు అంత అవుతాను ఇటు నీకు అసలు తెలివి ఉన్నదా? తీయరాదే, వాళ్ళు ఏదో అన్నారు అని నువ్వు భయపడతావు కదా. నీ బ్యాగ్ ఉంటుంది అది నాకు తెలియదు, నీ గురించి ఏదైతే ఈ బ్యాగ్ అన్నిటికీ ఇంకా వెళ్ళలేదు. బ్యాగ్ వస్తాను అన్నారు కదా ఇస్తాను. నాకు తెలియదు అండి, నిజంగా అది నా దగ్గరికి ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. నీ బ్యాగ్ ఎట్లా వచ్చింది ఇది? ఇన్ని రోజుల నుంచి మా అక్క నీ గురించి చెప్తున్నా అంటే నేను పట్టించుకోలేమో అనుకున్నా, కానీ ఇదా ఇప్పుడు చూసిన తర్వాత నమ్మకపోతే ఎట్లా చెప్పు? నేను పెట్టుకోవాలంటే అసలు నేనే అడుగుతా కదా అండి. నిజంగా అండి, ప్రామిస్ నాకు తెలియదు అండి. నీ బ్యాగ్లకే లేగా ఇది దొరికింది. ఇలాంటి పనులు చేస్తుంది, నాకు నచ్చేది. ఇన్ని రోజుల మన సంసారంలో ఇదేనా అండి నువ్వు అర్థం చేసుకున్నది? వాళ్ళే అంటే వాళ్ళకి తోడు నువ్వైనవా? హ్యాపీగా చెప్ప అమ్మా, సాయంత్రం ఆఫీస్కి వెళ్తానా? సాయంత్రం వచ్చేసారి కదా నాకు ఇంట్లో కనబడదు. ఇగో దొంగ మొఖం దానా, నిన్ను ఎంతో కన్న బిడ్డ లెక్క చూసుకున్నా, ఈ పని చేస్తానికి పోయింటున్నావా? ఎంతో మంది నువ్వు కట్టం తీసుకురాకుండా చేయకుండా నేను ఎంతో మంచిగా చూసుకున్నా. నేను నా బిడ్డని అట్లా చూసుకోవాలి. ఇదంతా మీరు ఇద్దరు కావాలని చేసిండ్రు. మేమెందుకు చేస్తామే అట్లా? అమ్మ చూసినావా, మన మీద చెప్తాంది. నా బిడ్డ ఏదో ఇక్కడికి వచ్చినందుకు అట్లా అట్లా మా మీద మాట్లాడుతున్నా. చెప్తానవా నువ్వు? ఇదంతా మీరిద్దరు అతన్ని మేమేం చేయలే. మేమేంటివి చెప్తామే, మాకేం అవసరం? నీదిగా దొంగతనం పెట్టడానికి ఎవరు లేరా? మేమే దొరికినామా? నేను పెట్టుకోవాలంటే అడగను అక్క. తెచ్చి నోర్మే. అంతా మీరిద్దరు కలిసి చేసిండ్రని నాకు తెలుసు. ఎక్కడికి వెళ్తానే? నా భర్త తన తప్పు తాను తెలుసుకొని నా దగ్గరకు వచ్చి తీసుకొచ్చేదాకా నేను ఈ గడప అస్సలు నొక్కను. ఏంది ఎట్లా అంటాను? ఏంటి అమ్మా గట్ల పోతుంది? అదే గట్ల లాగం ఇచ్చినాం. నేనే లాగా వచ్చింది. ఆ చేసింది తప్పు చేసుకుని వాళ్ళు పోతుంది. నాకైతే ఫుల్ హ్యాపీ అమ్మ. నేను వచ్చిన కదా, అది కూడా పుట్టింటికి పోవాలి. నాన్న ఏమైంది బిడ్డ ఇట్లా వచ్చినావు? వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ నా మీద నాకు దొంగతనం పెట్టి కొట్టి పంపించిండు నాన్న. అట్లానా? ఎందుకు అట్లానే పెడతాడు? రాని వచ్చినాక సంగతి చెప్తాను. ఏమనుకుంటున్నావు? నీ మీద దొంగతనం పెట్టడం ఏంది? వాడేనా మనిషినా? ఎడో మాట్లాడు, రాని వచ్చిందని చూసుకున్నాను. ఓకే ఓకే. ఏరా బామ్మర్ది, చెప్పు ఏంద్రా రందితోటి ఉన్నావు? బాగున్నావారా?
బాగున్నా బావా, ఏదో ఉన్నానా అంటే నువ్వు బాగుండవురా. ఎందుకు తెలుసారా, నీ ఇంట్లో అడుగుపెట్టింది నా పెళ్ళంరా, అంటే నీ అక్క. తెలుసు బావా, అందుకే ఇక్కడ ఉన్నా. ప్రళయం పుట్టిందా ఇంట్లో? పుట్టింది బావా, సునామీ కూడా వచ్చి కొట్టుకపోయింది. అరే స్వప్నం అనవసరంగా నువ్వు అనుమానించి పంపించినవురా. స్వప్నం మంచిదిరా, తప్పు చేసినవురా, నువ్వు తప్పు చేసినావు. అరే నీ అక్క శూర్పణఖ లెక్క. నాడా నిజం తెలుసుకో, నిజం తెలుసుకోరా. నా ఆలోచన నిజమైతే రహస్యంగా పోయి మీ అక్క మీ అమ్మ మాటలు ఒక్కసారి వినరా, వాళ్ళ నిజ స్వరూపం బయట పడుతుంది. పోతానరా. సరే బావా. అవునా? అమ్మ దాని బ్యాగ్ లోకి నక్లెస్ ఎట్లా పోయింది? నీ అమ్మ పిచ్చిదాన, నేను పెట్టిన నక్లీస్. నువ్వెందుకు పెట్టినావే? అరే మనం వేసుకున్న ప్లాన్ ఏంటి అమ్మా, దాన్ని 3 రోజులలో ఇంటికి పంపిస్తానన్నా కదా, కరెక్ట్ పంపించిన. మంచి పని చేసి మరి ప్లాన్ వేరే ఉందండి. ఏం చేసినావు అక్క, నువ్వు సూపర్ చేసినావు. అబ్బా అక్క, అమ్మ నీకేం తక్కువ చేసింది? మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకున్నాను. నా పిల్ల మీద ఏదో నిందేసి దాన్ని నన్ను దూరం చేసింది. పుట్ట దాన్ని ఈ చేతులతో కొట్టి పంపించింది. అది ఏడుచుకుంటే పోయింది. నీకేం తక్కువ చేసింది? అట్లా అన్నకురా, పోయి తీసుకురారా మర్దాలు, నేను కూడా పోతామా అత్తగారింటికి. నువ్వు అట్లా అన్నకురా. తీసుకొస్తా అక్క, తీసుకొస్తా. ఇప్పటికైనా మారదు. ఇక మారుతారా? తమ్ముడు బాధపడతాడు. మనం మారదాం. ఇక మారుతానమ్మా, నేను ఇలాంటి తప్పులు ఏం చేయను. మనం చేసింది తప్పే కదా, తప్పే కదండి. అందుకని నేను మా ఆయనను పిలిపించుకొని నేను కూడా పోతానే అమ్మ. పిలిపిస్తా, అల్లుని పిలిపిస్తా. పంపిస్తా. సరే అమ్మ, పోతానే అమ్మ. పిలువమ్మ ఆయనను పిలిపిస్తా. స్వప్న, 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 ఆగు. వాళ్ళు ఎందుకు వచ్చావు? స్వప్న తీసుకోపోదామని వచ్చినా మామయ్య. మా బిడ్డను అల్లాన్ని ముద్దుగా పెంచుకున్నా, నీకు చేతిలో పెడితే నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి మా కూతుర్ని ఇట్లా కొట్టి పంపిస్తారా? పైగా ఇంకా దొంగతనం మీద పెడతారా? మీరే మనుషులే, మీరే మనిషి. ఇదేనా మనిషేనా? మంచితనమేనా? చక్కగా పంపించాను, నా కూతుర్ని పంపించాను. మీరు వెళ్ళిపోండి, నేను పంపించాను. పో. ఆగు నాన్న, అతను తప్పు తెలుసుకొని వచ్చిండు కదా నా దగ్గరికి. అతని తోటి నేను అత్తగారింటికి పోవడమే కరెక్ట్ నాన్న. ఎందుకు నాన్న ఇట్లా చేస్తాను? నువ్వు కూడా స్వప్న, నేను నీకు ఎంతగా చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకుంటలేవు. రేపు నేను ఏమైనా చేసినా కూడా ఏం చేయలేము కదా. అద్దు నాన్న, నేను మా అత్తగారింటికి అక్కడ ఉండడమే కరెక్ట్ నాన్న. ఇక్కడికంటే నేను వెళ్తే నాన్న. సరే స్వప్న, నీ ఇష్టం. నేను ఎంతగా చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటాలేవు అంటే నేనేం చేసేది ఏం లేదు. సరే వెళ్దాం పండి. సరే నాన్న, నేను వెళ్తాను. జరిగిందేందో జరిగింది. ఇప్పటికైనా మా అమ్మాయిని బాగా చూసుకోండి. ఏం కాదు మామయ్య, మంచిగా. సరే, మా బావ కూడా ఫోన్ చేస్తే అయిపోద్దిగా, మా అక్కని తీసుకోమని. ఎక్కడున్నదో. బావా, హలో, ఎక్కడున్నావు బావా? బావా, స్వప్న తీసుకొచ్చిన. ఇక నువ్వు కూడా వచ్చి అక్కని తీసుకుపోవా. దా బావా. ఓకే బావా, మంచిది మంచిది. మా బావ కూడా ఇక. నిర్మలా, అక్క బావత్తాండే. అత్తమ్మ బాగానే ఉన్నా. నిర్మలా, అమ్మా బాగా వచ్చిండు రా. క్షమించండి. నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. మామది, స్వప్న నువ్వు మంచిగా చూసుకో. ఇకనైనా కూడా జాగ్రత్తగా ఉండు. స్వప్న బంగారం అలా చూసుకుంటా. స్వప్నకేంది? చెల్లమ్మా,
బాగున్నావు అన్నయ్య. సంతోషం. ఓకే అన్నయ్య. అక్కడైతే బాగా చూసుకో. అక్కనా మంచిగా చూసుకుంటా. ఇప్పటికన్నా అవన్నీ మా అన్నకి పిచ్చి పిచ్చి అద్దురాను మళ్ళా రిపీట్ చెయ్యకురా పాత అదే నీకు చెప్తాను నేను అర్థం పోతాను. అయింది. అన్నయ్య కొంచెం అన్నం తినచ్చు కదా అన్నయ్య, చికెన్ అనేది. వద్దు, ఇప్పటికే బాగా రోజులు అవుతుంది. పోతాన్నాం మేము. బావతోనే బాయ్ అందరికి. బాయ్.